ప్రపంచంలో ప్రస్తుతం ప్రైవసీ సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నది ఐఫోన్ ఒక్కటే. అందుకనినే రాజకీయ నాయకులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్నే వాడుతూ ఉన్నారు. ఈ ఐఫోన్‌లో ఉన్నటువంటి మెకానిజం వలన. అయితే ఈ ఐఫోన్‌ని కూడా కరప్ట్ చేసే ప్రయత్నం బ్రిటన్ చేసిందట. దాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కంట్రోల్ చేశాడట. ఇప్పుడు ఈ విషయాన్ని అమెరికన్ అధికార యంత్రాంగాలు బయటపెట్టడంతో మీడియా హైలైట్ చేస్తుంది. బ్రిటన్ వాళ్ళు యాపిల్ 2కి 2 బ్రూటల్ ఆప్షన్స్ పెట్టుకొచ్చాడు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. అదేంటంటే వరల్డ్ వైడ్ యాక్సెస్ యూజర్స్ డేటా వాళ్ళకేమన్నా అడిగాడట. లేకపోతే గనక $10 మిలియన్ ఒక రోజుకి పెనాల్టీ వేస్తానన్నాడట. దాంతో యాపిల్‌కి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్‌పర్ట్స్ జేడీ వాన్స్‌ని అప్రోచ్ అయ్యేటప్పటికి జేడీ వాన్స్ బ్రిటన్‌కి సంబంధించినటువంటి మంత్రితో మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దు. అది దానికున్న ప్రైవసీని నీకెట్లా ఇస్తారు? ప్రపంచవ్యాప్త డేటా నీకెందుకు ఇస్తారు పొమ్మనమని చెప్పాడట.